హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగంగా 6 గ్యారెంటీలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడిప్పుడే వచ్చాయి. చాలామంది ఈ అప్డేట్స్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరైతే ఇంట్లో మహిళలు ఉంటారో వారికి ప్రతి నెల 1500 రూపాయలకు సంబంధించి మార్గదర్శకాలు ఎలా ఉన్నాయి, ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, ముఖ్యంగా ఏ తేదీ నుంచి ఇస్తారు అని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. అలానే పథకాల గురించి అప్డేట్స్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక వివరాల్లోకి వస్తే, ప్రచారంలో భాగంగా టీడీపీ ప్రభుత్వం ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పేరుతో మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు ప్రకటించింది. అయితే చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, ఇంట్లో ఎవరెవరికి ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు అని. ముఖ్యంగా చెప్పింది ఏంటి అంటే, చంద్రబాబు గారు అభివృద్ధి కోసం దారితీస్తున్న టీడీపీ ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా అంతమందికి 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అంటే మీ ఇంట్లో ఒక మహిళ ఉంటే 1500, 2 మహిళలు ఉంటే 3000, ఇలా ఎంతమంది మహిళలు ఉంటే అన్ని 1500 రూపాయలు అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు. అంటే ఒక్కొక్కరికి 1500 రూపాయలు ఇస్తున్నారు. సో మీ ఇంట్లో మహిళలు ఉంటే వారికి ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. ఈ డబ్బులు నేరుగా మహిళల బ్యాంక్ ఖాతాకే పడతాయని చెప్పారు. వ్యక్తిగతంగా ఫోన్ చేసి మరీ తెలియజేస్తాము అని చంద్రబాబు గారు తెలిపారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల మహిళకు 1500 రూపాయలు ఇస్తారు. అయితే దీనికి మార్గదర్శకాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసుకుంటే, ముఖ్యంగా మీ ఇంట్లో మహిళలు 18 సంవత్సరాలకు పైబడి ఉండాలి. అలాంటి వారికి ఖచ్చితంగా 1500 రూపాయలు వస్తాయి. ఆ మహిళలకి వివాహం అయిన వారికి, అలాగే వివాహం కాని వారికి కూడా ఈ ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా సరే మహిళలకు ఆధార్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి. దీనికోసం డాక్యుమెంట్స్ రెడీ చేసి ఉంచుకోండి. అలాగే ఎవరి పేరు మీద అయితే అప్లై చేస్తున్నారో వారి బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే అమౌంట్ వేసే సమయంలో మీ ఫోన్కి మెసేజ్ రాకపోతే మీరు నష్టపోయే ఛాన్స్ ఉంది. ఇకపోతే మీ బయోమెట్రిక్ అంటే మీ వేలిముద్రలు సరిగా పడుతున్నాయా లేదా అని మీ ఆధార్ కార్డ్తో చెక్ చేసుకోండి. ఆ బయోమెట్రిక్ లింక్ కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఎవరైనా ఆడబిడ్డ నిధి గురించి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్లో వస్తూ ఉంటాయి. మీరు నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.